ఆచి చికెన్ మసాలా. తెలుగు అని వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతికి సంబంధించి ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా కూడా మరోవైపు వైసీపీ వాళ్ళు ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అమరావతి అక్కడ ఉంచాలా వద్దా అనే విషయంలోనే ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, విమర్శలు ఏమిటి అనే దాన్ని విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు మనతోటి. సార్ చెప్పండి శ్యాంప్రసాద్ గారు, ఏంటి అసలు పరిస్థితి అమరావతి? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతానికి. ఎందుకంటే చాలా అత్యంత అద్భుతమైన ప్రపంచ స్థాయి నగరం అది. అది గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ అనమాట. ఒక నగరం నిర్మిస్తున్నారు. నగరం నిర్మించడం మొదలుపెట్టి 2015లోనే మొదలుపెట్టారు. యాక్చువల్గా 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మనం క్యాపిటల్ నిర్ణయించుకున్నాం. 2015లోనే అమరావతి క్యాపిటల్ నిర్ణయం చేసుకున్న తర్వాత ల్యాండ్ పూలింగ్ జరిగిన తర్వాత క్యాపిటల్ కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి హైకోర్టు, సెక్రటరియట్, అసెంబ్లీ పూర్తి చేసుకుని పరిపాలన కూడా అక్కడి నుంచే బిగిన్ చేశారు. మిగతా కన్స్ట్రక్షన్స్, రోడ్స్ ఇవన్నీ కూడా మొదలుపెట్టి టెండర్స్ పిలిచేటప్పటికే 2017 వచ్చింది. ఎందుకంటే ఎన్జిటీలో కేసులు వేశారు, సుప్రీంకోర్టులో కేసులు వేశారు. ఆ కేసులన్నీ పోయి ఒక క్లియర్ టైటిల్ వచ్చేటప్పటికి 2017 ఆఖరికి వచ్చి అక్కడ టెండర్స్ పిలిచారు. ఆ టైంలోనే ఈ ఐకానిక్ టవర్స్, ప్రపంచ స్థాయి అసెంబ్లీ, హైకోర్ట్స్ నిర్మాణం ఫౌండేషన్ స్టోన్లోనే అయిపోయింది. అది మొత్తం దగ్గర 170 to 180 ఏకర్స్లో కడుతున్నారు. అవి ఒక్క అసెంబ్లీయే 110 ఏకర్స్లో కడుతున్నారు. అది ఓన్లీ 3 to 5 floors అనమాట వర్కింగ్. మిగతా అంతా స్పైక్, అంటే 250 meters హైట్ స్పైక్. అది 75 floors హైట్ అనమాట. మామూలుగా 75 floors ఎంత హైట్ ఉంటుందో ఈ అసెంబ్లీ టవర్ అంత హైట్ ఉంటుంది స్పైక్. దాంట్లో ఎక్కి అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు దాంట్లో ఎక్కి మొత్తం అమరావతి సిటీ మొత్తం చూడొచ్చు అనమాట. ఆ విధంగా టూరిస్ట్ ప్లేస్ అనమాట. అదొక భాగమే. అంటే ఐకానిక్గా చేస్తున్నారు, వరల్డ్ స్థాయి నగరంగా నిర్మిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు రాజధాని అమరావతి అని కేంద్రం కూడా ఆమోదించింది, రాష్ట్రపతికి నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇంకా ఏంటి వివాదం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా పార్లమెంటు చట్టబద్ధ చేయాల్సిన అవసరం లేదండి, అది రాష్ట్రం ఇష్యూ. కానీ కొన్ని పెక్యులర్ సిచ్యువేషన్ మన స్టేట్లో చూశారు. ఎందుకంటే మొట్టమొదటిలో అమరావతి ఒప్పుకున్నారు వాళ్ళు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019 నుంచి 24 మధ్యలోకి వచ్చి 3 రాజధానులు అన్నారు. మళ్ళీ 2024లో ఓడిపోయిన తర్వాత 500 ఎకరాల్లో కడితే సరిపోద్ది అన్నారు. లాస్ట్ మినిట్లో చట్టబద్ధత చేసే టైంలో, పార్లమెంటు జరిగే టైంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రిన్సిపల్ ఏంటంటే ఈర్ష్య, అసూయ, కక్షతో ఒక మావిగాన్ అనే పిచ్చి ప్రిన్సిపల్తో ఆయనకు తెలుసు అది పిచ్చిదని. ఆయనేం తెలివి తక్కువగా కూడా చెప్పలా. జనాన్ని కావాలని కన్ఫ్యూజ్ చేయడం కోసం లాస్ట్ మినిట్లో అది తీసుకొచ్చాడు. దాన్ని మొట్టమొదటిలో ఆళ్ళ పార్టీ వాళ్ళే వ్యతిరేకించారు ఫస్ట్ 2 days. తర్వాత వాళ్ళు ఆయన ఫాలో అయ్యి మళ్ళీ ఆయన సపోర్ట్ చేయటం బిగిన్ చేశారు. గ్రోత్ కారిడార్ అని చెప్తున్నారు కదా. దాని గురించే చెప్తాను. అసలు ఇప్పుడు అమరావతి ఉందండి. అమరావతి 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు దగ్గర 2 years అవుతుంది. అంటే 12 సంవత్సరాల దాకా రాజధాని లేదని గొడవ చేస్తున్నారు. ఇంతవరకు ఏం చేసుకోలేకపోయారండి. అది ఎవరు కారణం? దానికి ఎవరు? ఆ సంక్షోభానికి కారణం ఎవరు? కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ. వాడు కేసు వేయటం వల్లే 2017లో 1 సంవత్సరంన్నరే జరిగింది. అప్పుడు 2014-19 మధ్యలో ఆ నిర్మాణాలు 1.5 year టైం ఉంది. తర్వాత 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు, పాడు పెట్టారు. అమరావతిని శ్మశానం అన్నారు, భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు, మునిగిపోద్ది అన్నారు, రకరకాలు. ఇక్కడ ఫౌండేషన్ చాలా కాస్ట్ అన్నారు, దోసుకు తింటున్నారు అన్నారు, రకరకాలుగా దాన్ని నాశనం చేశారు 5 సంవత్సరాల్లో. ఇప్పుడు రాగానే అమరావతి ఒప్పుకుంటామని కొంతమంది అంటారు. రాజ్యసభలో కూడా మేము అమరావతికి పాజిటివ్గానే ఉన్నామంటారు. ఆ నాయకునేమో నేను మచిలీపట్నం నుంచి ఒక గ్రోత్ కారిడార్ తీసుకొస్తామంటాడు. అంటే గ్రోత్ కారిడార్ అంటే ఏంటండి? గ్రోత్ కారిడార్ అంటే నాకు అర్థం కాల. ఎందుకంటే అమరావతిలో ప్రస్తుతానికి ఏవైనా ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ కానీ, జడ్జెస్ బంగ్లాస్ కానీ, మినిస్టర్స్ బంగ్లాస్ కానీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అవి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. జస్ట్ 15 daysలో ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఎమ్మెల్సీ ఇంకో 15 daysలో, జడ్జెస్ క్వార్టర్స్ బంగ్లాస్ కానీ, మినిస్టర్స్ బంగ్లాస్ కానీ మే ఆఖరికల్లా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కన్స్ట్రక్షన్. అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? మచిలీపట్నం నుంచి గుంటూరుకి వయా విజయవాడలో అక్కడ ఏం కట్టాలని అసలు
ఆల్రెడీ ఇప్పుడు ఎంప్లాయీస్ క్వార్టర్స్ అన్ని ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ క్వార్టర్స్ అనేది మీరు బిల్డింగ్లు కట్టుకుంటే జనం ఏరి జనం ఉన్నారు కదా. ఇప్పుడు యాక్చువల్గా అమరావతిలో 1 by 1 అవుతుంది. ఓన్లీ ఇప్పుడు వచ్చిన 20 monthsలో కూడా ఫస్ట్ 1 year లీగల్ ప్రాబ్లమ్స్ క్లియరెన్స్ చేసుకుని పాత టెండర్స్ రివైజ్ చేసుకోవడం చేస్తున్నారు. మీరు బిల్డింగ్లు కట్టుకుంటే జనం నుంచి వస్తారు. ఇప్పుడు మచిలీపట్నం నుంచి విజయవాడ గుంటూరు అంటే జనం ఉంటారు కదా, ఉన్నారు. జనం మధ్యలో భవనాలు అంటే ఏ భవనం కట్టాలి, ఏంటి కట్టాల్సింది ఏం మిగిలింది? ఆల్రెడీ సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు నడుస్తున్నాయి. లాస్ట్ 10 years నుంచి పరిపాలిస్తున్నారు. అక్కడి నుంచి ఉపాధికి సంబంధించిన పోర్టు కడుతున్నారు. ఇటు ఎయిర్పోర్ట్ ఉంది, ఇండస్ట్రీస్ కొన్ని విజయవాడలో ఉన్నాయి, ఐసీఎల్ టెక్ ఇవన్నీ తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చినాయే. ప్లస్ గుంటూరు విజయవాడ మధ్యలో అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. డీజీపీ ఆఫీస్ దగ్గర నుంచి మయూరి టెక్ పార్క్ ఉంది, ఐఏపీఐఏఎస్సి బిల్డింగ్స్ ఉన్నాయి. గుంటూరు విజయవాడ మధ్యలో ఆల్రెడీ అమరావతికి సంబంధించిన బిల్డింగ్సే ఉన్నాయి. కలిసిపోయింది, దాదాపు ఎప్పుడో కలిసిపోయిందండి. అది కేవలం అమరావతి అనేది అక్కడ క్యాపిటల్ పెట్టారు కాబట్టి ఇదంతా కలిసిపోయింది. అది యాక్చువల్గా శ్రీరామకృష్ణ కమిటీకి వచ్చినప్పుడు కూడా నేను కూడా సజెషన్స్ ఇస్తాను కదా, నన్ను కూడా పిలిచారు. అప్పుడు మేము ఏం చెప్పామంటే ఇది విజయవాడ గుంటూరులో పెట్టొద్దు క్యాపిటల్, ఎందుకంటే అది కిక్కిరిసిపోయి ఉన్నాయి, బాగా కంజెస్టెడ్, అసలు కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు, అసలు ట్రాఫిక్ విపరీతమైన రద్దీ ఉంది, ఒక్క రోడ్డు కూడా సరిగ్గా లేదు. గుంటూరులో అయితే అసలు మీరు భరించలేనంత కంజెస్టెడ్ ప్లేస్. దానికి దూరంగా ఒక 20-30 kilometers ఏవేగా క్యాపిటల్ పెడితే అన్నిటికీ బాగుంటుంది. విశాలమైన రోడ్లతో ఒక మంచి నగరం కట్టించుకోవచ్చు. గ్రీన్ ఫీల్డ్ నగరంగా ఉంటుంది. అది గ్రీన్ ఫీల్డ్ నగరంగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన విశాలమైన రోడ్లు, విశాలమైన గ్రీనరీ, బ్రహ్మాండమైన ప్రపంచ స్థాయి నగరం కట్టించుకోవచ్చు. అప్పుడు చక్కటి హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. ఆ నగరంలో ఉంటే ఒక 20 ఏళ్ళు వయసు కూడా ఎక్కువ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అలాగే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారేమో 20 సంవత్సరాల వయసు పెరుగుద్ది, 20 సంవత్సరాలు యవనంగా ఉంటారని ఆయన చెప్తున్నాడు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ భవనాల పేరుతో దోపిడీ మొదలుపెట్టాడు, అయిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటున్నాడు, 4,000 అయ్యేటువంటి ఎస్ఎఫ్టీని 11,000 చేస్తున్నాడు, అది ఆ పేరుతోటి ఒక దోపిడీ మొదలుపెట్టాడు ఆయన. దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నాకు ఒక 4 నిమిషాలు టైం ఉంటుంది దానికి. బ్రహ్మాండంగా దాన్ని చెప్పబోయే ముందు ఈ కారిడార్ అని చెప్పారు కదా, అసలు వాళ్ళు ఆ కారిడార్లో ఏం కట్టదలుచుకున్నారో చెప్పమనండి. వాళ్ళు అసలు ఆల్రెడీ ఇది కట్టేశారు. రెండో విషయం, రైతులను అన్యాయం చేయడానికి ఆ కారిడారు ఇక్కడ రైతులు 34,000 ఎకరాలు తీసుకున్నారు. 34,000 ఎకరాలు వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి లేఅవుట్లు వేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా, దానికి ఖర్చు అవుద్ది కదా. ఆ ఖర్చు లేట్ అవుతున్నాయి చెప్తున్నారు, అవి కూడా ఆలస్యం చేస్తున్నారు. ఇంతవరకు ఆలస్యం చేసేది డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు వీళ్ళు కారిడార్ తీసుకొస్తున్నారు కదా, ఈ కారిడార్లో కనుక మొత్తం వెళ్ళిపోతే క్యాపిటల్ వాళ్ళు చెప్పినట్టుగా ఆ రైతులను ఏం చేయాలి? వాళ్ళు ఏమంటున్నాడు తెలుసా ఒక జర్నలిస్టు, అక్కడ మీరు వైజాగ్లో ఇచ్చేయని అక్కడ పెట్టవచ్చు కదా, ఏదైనా కంపెనీ ఊరిని వేయవచ్చు కదా అంటే రైతులు ఏమైపోతారు? రైతులు యొక్క పోరాటం వల్లనే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. అందుకని రైతుల మీద వాళ్ళకి విపరీతమైన కచ్చా ద్వేషం ఉంది. వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ జరగకుండా అక్కడి నుంచి ఏవేగా క్యాపిటల్ తీసుకెళ్ళిపోవాలని ఆచరణ సాధ్యంగానే చెబుతున్నారు వాళ్ళు. అసలు ఏం కట్టాలో చెప్పట్లా, ఊనే ఇక్కడ గ్రోత్ కారిడార్ అంటారు. అమరావతిలో అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. మీరు చెప్పింది ఇప్పుడు చెబుతాయి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఐకానిక్ టవర్స్కి ఎంత అవుతుంది, అసెంబ్లీకి ఎంత అవుతుంది, హైకోర్టుకి ఎంత అవుతుందో చెప్తా. దానికి కంపారిజన్ కావాలి కదా. ఇక్కడ తెలంగాణ సెక్రటరియట్ ఉందండి. తెలంగాణ సెక్రటరియట్ 640 కోట్లతో బియ్యం చేశారు, 7 లక్షల స్క్వేర్ ఫీట్. దాన్ని ఏం చేశారు, ఫినిష్ అయ్యేటప్పటికి అది 11 లక్షల స్క్వేర్ ఫీట్ అయింది, 1,400 కోట్లు అయింది. అప్పుడు స్క్వేర్ ఫీట్ లెక్కేస్తే 13,700 రూపాయలు అయింది. ఇక్కడ స్క్వేర్ ఫీట్ ఖర్చు తెలంగాణ సెక్రటరియట్ ఖర్చు. అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎలిగేషన్స్ గురించి చెప్తాం కాబట్టి అక్కడ ఎంత అయిందని. అదే పార్లమెంట్ ఢిల్లీలో 840 కోట్లతో పార్లమెంట్ భవనం స్టార్ట్ చేశారు. అది 1,170 కోట్లు అయింది చివరికి అయ్యేటప్పటికి. అక్కడ స్క్వేర్ ఫీట్ 16,000 కోట్లు, 16,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అయింది. పార్లమెంటు భవనానికి పర్ స్క్వేర్ ఫీట్ 16,000, తెలంగాణ సెక్రటరియట్కి 13,700 కోట్లు అయింది. 13,700 అయింది ఎస్ఎఫ్టీకి. ఇది రెండింటికి. అదే ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు ఐకానిక్ టవర్స్ అండి, 5 ఐకానిక్ టవర్స్ కడుతున్నారు. 69 లక్షల స్క్వేర్ ఫీట్ అండి 5 కలిపి. ఫస్ట్ టవర్ జిఏడి టవర్ 50 floors, మిగతా 4 టవర్స్ 40 floors. అసెంబ్లీ 250 meters హైట్, 7 floors హైటు హైకోర్టు అనమాట.
ఇది 110 ఏకర్స్లో అసెంబ్లీ, 32 ఏకర్స్లో 5 టవర్స్, 42 ఏకర్స్లో హైకోర్టు, మొత్తం కలిపి 180 ఏకర్స్లో నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి టెండర్స్ పిలిచింది ఓన్లీ స్ట్రక్చర్కే పిలిచారు. వాళ్ళు చెప్పిన డెలిగేషన్స్ అన్ని వేల కోట్లు అవుతుంది, అన్ని వేల స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇంతవరకు అసలు ఆ డిజైన్సే అవుతున్నాయి. ఇప్పుడు ఓన్లీ స్ట్రక్చర్కి పిలిచారండి. దానికి 7,000 నుంచి 9,000 కోట్లు, 9,000 రూపాయలు అవుతుంది స్క్వేర్ ఫీట్కి ప్రస్తుతం టెండర్స్. అంటే 3,700 కోట్ల నుంచి 4,700 కోట్ల వరకు ఈ 5 నిర్మాణం వరకు అవుద్ది అనమాట. ఇంకా డిజైన్స్ రాలా. ఆ డిజైన్స్ కోసం, ఇంటీరియర్ డిజైన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. దానికి మళ్ళీ టెండర్ పిలుస్తారు ఇంటీరియర్స్కి, ఫినిషింగ్కి. ఇప్పుడు ప్రస్తుతానికి 7 నుంచి 9,000 వరకు స్క్వేర్ ఫీట్కి ఖర్చు అవుతుంది అనమాట. వాళ్ళు ఎలిగేట్ చేసినట్టు 11,000 అవుతుంది, 14,000 అవుతుంది అనేది ఊనే గాల్లో మాటలేదు. ప్రాక్టికల్గా ఇంతవరకు జరిగింది. అది కూడా ఎందుకు ఎక్కువ అవబోతుందంటే 50 ఫ్లోర్స్ వేసినప్పుడు డయాగ్రిడ్ టెక్నాలజీ, వరల్డ్ టాప్ టెక్నాలజీ తీసుకొచ్చి వాడుతున్నారు. దానికి వాడే స్టీల్ హై క్వాలిటీ, దానికి పనిచేసే ఇంజనీర్స్ చాలా టాప్ మోస్ట్ టెక్నీషియన్స్, వాళ్ళకి హైలీ పెయిడ్ టెక్నీషియన్స్. ప్లస్ 50 ఫ్లోర్స్ వెళ్తున్నప్పుడు కింద ఎంత ఫౌండేషన్కి వెళ్ళాలో ఆలోచించండి. ఇన్ని రకాల స్పాన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ కాలమ్స్ ఉండవు. బ్రహ్మాండమైన నిర్మాణాలు, ప్రపంచ స్థాయి నిర్మాణం జరుగుతున్నప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది ప్రపంచ స్థాయి అన్నప్పుడు. కానీ వీళ్ళు చెప్పినట్టుగా దుబారా చేసి దోచుకు తింటలా అక్కడ అంత ట్రాన్స్పరెంట్గా ఉంది. వైసీపీ అంబటి రాంబాబు అంటగా అంత పెద్ద నగరం ఏంటి అసలు, అంత పెద్ద అసెంబ్లీ ఏంటి, ఏదో అసెంబ్లీ పెట్టవా నువ్వు, బ్రిటన్, లండన్, సింగపూర్లు ఎందుకు మాకు అంటున్నాడు. మరి ఆ విధంగా చెప్పే 2019లో తెలుగుదేశం పార్టీని ఓడగొట్టారు. ఎట్లాగంటే ఇది టెంపరీ సెక్రటరియట్, టెంపరీ అసెంబ్లీ, టెంపరీ హైకోర్టు కట్టామని చంద్రబాబు నాయుడు పొరపాటున అన్నాడు అనమాట. అది పట్టుకుని ఏం పెట్టలేదు, ఒక రాయి కట్టలేదు అన్నారు అనమాట. యాక్చువల్గా అక్కడి నుంచే లాస్ట్ 5 years పరిపాలించాం, ఇప్పుడు కూడా అక్కడి నుంచో పరిపాలిస్తున్నారు. ఇది ఏంటంటే ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఇది ప్రపంచ స్థాయి నగరం అండి. మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ స్థాయిలో కడుతున్నాం. భారతదేశానికి అది ఒక పెద్ద ఎసెట్. అది ప్రపంచ స్థాయి నగరం, గ్రీన్ఫీల్డ్ సిటీ, అది ప్రజా రాజధాని. ప్రజలు 34,000 ఎకరాలు త్యాగం చేశారు. ప్రజా రాజధాని అని మీరు చెప్తున్నారు, అసలు ప్రజలేరని వాళ్ళు అడుగుతున్నారు. ప్రజలు అక్కడ 29 గ్రామాల ప్రజలు ఉన్నారండి, 1,00,000 మంది పాపులేషన్ ఉంది. ఆల్రెడీ 25,000 స్టూడెంట్స్ పాపులేషన్ ఉంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది, విట్ యూనివర్సిటీ ఉంది, అమృతామయ్య ఉంది, ఎన్ఐడి ఉంది. స్టూడెంట్ పాపులేషన్ ఎట్ ప్రెజెంట్ 25,000 ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ సెక్రటరియట్, అసెంబ్లీ ఇవన్నీ కడితే ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎమ్మెల్సీలు ఉన్నారు, సెక్రటరీలు, ఎన్జిఓస్, మొత్తం స్టాఫ్, లో లెవెల్ స్టాఫ్ నుంచి ఇప్పుడు జిఐడి టవర్ ఉందండి. జిఐడి టవర్ ఆల్మోస్ట్ మినిస్టర్స్, ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ సెక్రటరీస్ అందరూ ఉంటారు దాంట్లో. తర్వాత టవర్స్లో హెచ్ఓడీస్ ఉంటారు, హెచ్ఓడీస్ నుంచి కింద లెవెల్ వాళ్ళు ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ లెవెల్స్ అక్కడ అవైలబుల్, మీకు సెంట్రలైజ్డ్ అనమాట అడ్మినిస్ట్రేషన్ మొత్తం. ఇప్పుడు నేను చెప్తుంది మీకు స్క్వేర్ ఫీట్ 7,000 నుంచి 9,000 అవుతుంది వట్టి స్ట్రక్చర్కి. ఇప్పుడు 16,000 రూపాయలు అయింది స్క్వేర్ ఫీట్కి ఢిల్లీ పార్లమెంట్, 13,700 అయింది తెలంగాణ సెక్రటరియట్కి. మరి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి 9,000 వరకు అయింది. ఇక్కడ కూడా 15,000 వరకు అవుతుందని నారాయణ గారు చెప్తున్నారు. ఇంకా దానికి పూర్తిగా ఎంత అవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. ఆ డిజైన్స్ వచ్చి టెండర్స్ పిలిచిన తర్వాత కానీ ఎంత అవుతుందో తెలియదు. కాకపోతే అప్రాక్సిమేట్గా ఇక్కడ కూడా తెలంగాణ సెక్రటరియట్ కాస్ట్ అవ్వచ్చు అనమాట. అంటే ఓవరాల్గా అమరావతి వరల్డ్ స్థాయి భవనం అవుతుందనే, నగరం అవుతుందనేటువంటి ఇదే వైసీపీ వాళ్ళకు తప్పనిసరిగా. అది ఏంటంటే అది గర్వించాలి, వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో లేనంత నగరం అది. గ్రీన్ఫీల్డ్ హైవే, ఎక్కడ డక్టింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ కానీ, టెలిఫోన్స్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, కేబుల్ కనపడదు, ఎక్కడ కేబుల్ కనపడదు. ఇప్పుడు వాళ్ళనేది ఏంటి, నేషనల్ హైవేకి ఇంతే స్క్వేర్ ఫీట్కి ఇంతే అవుతుంది కిలోమీటర్కి, ఇక్కడ దోచుకు తింటున్నారు అంటున్నారు. ఇక్కడ ఎట్లా తెలుసా, అక్కడ వేసే నేషనల్ హైవే వేసే రోడ్డు వేరు, ఇక్కడ వేసే రోడ్లు వేరు. ఇక్కడ వేసే రోడ్లు ఇది గ్రీన్ఫీల్డ్ హైవే, గ్రీన్ఫీల్డ్ ప్లస్ ఆల్మోస్ట్ గ్రీనరీతో పాటు ఈ పవర్ కేబుల్స్తో పాటు గ్యాస్ పైప్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్. చాలా కాస్ట్లీ అండి ఇదంతా. ఆ మెటీరియల్స్ రోడ్డుకు వాడేది కూడా రకరకాల లేయర్స్లో. ఇప్పుడు వర్షం పడినప్పుడు అబ్జార్బ్ చేసుకుని రోడ్లో ఉండవయి, అవి కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. స్టామ్ వాటర్ కూడా లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. మరి అటువంటిప్పుడు దీనికి గ్రీనరీ ఉండాలి. హైవేకి ఏముంటుందండి, జస్ట్ రోడ్ వేసి వెళ్ళిపోతారు. హైవేలో ఎలక్ట్రిసిటీ లైట్లు ఉంటాయా? ఇది నగరం, ప్రజా రాజధాని, మొత్తం కంప్లీట్ రాజధాని అంతా లైట్లు ఉంటాయి, వైర్ ఉండదు అనమాట. అట్లా వాళ్ళ ఎలిగేషన్స్కి దీనికి కుదరదండి. అదిగాక
మాజీ మంత్రి మచిలీపట్నం నుంచి ఆయన అంటున్నాడు ఒకేపేమో అన్ని అమరావతిలో పెట్టేస్తున్నారు డబ్బులన్నీ అని అంటారు ఒకేపు వాళ్ళే, ఒకేపు అంటారు మీరు గూగుల్ డేటా సెంటర్ అమరావతిలో ఎందుకు పెట్టలేదని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. నేను అది అడగబోతున్నాను, స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, ఎందుకు పెట్టట్లేదు మరి మీరు? ఎందుకు చెప్పమంటారా? గూగుల్ డేటా సెంటర్కి 600 ఎకరాలు కావాలి అక్కడ, ప్లస్ అండర్ సీ కేబుల్ కావాలి, దానికి సీ పక్కన పెడతారు డేటా సెంటర్స్ ఎప్పుడైనా సరే, ఎందుకంటే డేటా సెంటర్కి కమ్యూనికేషన్ కావాలి, కమ్యూనికేషన్ అండర్ సీ కేబుల్ది చీప్, వాటర్ యూసేజ్ కూడా ఎక్కువ దానికి, వాటర్ బాగా యూజ్ చేయాలి, అది ఎటు పోలవరం నుంచే వెళ్తాయి వాటర్, డ్రింకింగ్ వాటరే ప్యూర్ వాటరే వెళ్ళాలి. మేజర్ ఏంటంటే అండర్ సీ కేబుల్, ప్లస్ 600 ఎకరాలు అక్కడ ఇచ్చేది చాలా చీప్ ల్యాండ్, ఏది వైజాగ్లో ఇచ్చేది, ఇక్కడ ఒక్కొక్క ఎకరం 10 కోట్లు ఉంటుంది. గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు వైజాగ్ కూడా ఐటీ అంతా వైజాగ్ షిఫ్ట్ చేస్తున్నారు కదా, షిఫ్ట్ ఐటీ నగరంగా, అంటే అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే దాని గురించి కూడా చెబుతామండి. ఇప్పుడు వీళ్ళు గూగుల్ డేటా సెంటర్ అనేది చాలా లూజ్గా మాట్లాడుతున్నారు, అక్కడ ఎందుకు పెట్టకూడదు, ఇక్కడ ఎందుకు పెట్టకూడదు, ఎన్నో కన్స్ట్రైంట్స్ ఉంటాయండి దానికి, ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క వాతావరణం, ఒక్కొక్క ఫెసిలిటీ, దానికి కావాల్సినవి ఎక్కడ ఫెసిలిటీ ఉందో చూసుకుంటారు. గూగుల్ డేటా సెంటర్ వరల్డ్ ఫేమస్ గూగుల్ కంపెనీ, వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఏ లొకేషన్ కావాలో వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకుని వెళ్ళి అన్నీ కరెక్ట్గా ఉంటేనే 1 ఇయర్ పాటు పార్లమెంట్లో కూడా దాన్ని మార్చారు, దానికి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా మార్పులు చేశారు. అన్ని రకాలుగా మార్పులు చేస్తే గూగుల్ డేటా సెంటర్ వస్తే, ఇవాళ మాజీ మంత్రి పేరు నాని అంటాడు అది అమరావతిలో ఎందుకు పెట్టలేదు అంటాడు. అమరావతిలో పెట్టడానికి అసలు డేటా సెంటర్స్ కుదరదండి, అసలు అది అండర్ సీ కేబుల్ కావాలి. అది ఒకటే కాదు, ఐటీ పార్కులన్నీ ఎందుకు పెట్టలేదు ఇక్కడ అంటాడు. అంటే మీరు ఫస్ట్ ఏమో అన్నీ తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారు మొత్తం. ఇప్పుడు ఉత్తరాంధ్రలో అనేది అదే కదా, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ అన్ని తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు అమరావతిలో, అసలు అమరావతి వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇక్కడేమో వీళ్ళు ఎందుకు పెట్టలేదు అంటారు. యాక్చువల్గా ఇంత డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ జరుగుతుందండి. పూర్వకాలంలో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ చేసి మొత్తం హైదరాబాద్ డెవలప్ చేశారు, స్టేట్ అంతా ఆపి. ఇప్పుడు అది ఆ ఎగ్జాంపుల్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మొత్తం 13 జిల్లాల్లోనూ ఈక్వల్గా డెవలప్ చేస్తున్నారు. ఈక్వల్ ఇప్పుడు అడ్వాంటేజ్ కూడా భౌగోళికంగా కూడా మీకు అక్కడ ఎయిర్పోర్ట్లు ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు అక్కడే పరిపాలన అంతా ఇక్కడ ఉండేది, ఆ అభివృద్ధి అంతా ఇక్కడే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోయారు. ఆ అనుభవంతోటేగా ఇప్పుడు మొత్తం విస్తరించేది. మొత్తం చక్కగా అభివృద్ధి చూడండి, వికేంద్రీకరణ, అటు రాయలసీమలోనూ రెన్యూవబుల్ ఎనర్జీ దగ్గర నుంచి, సెమీ కండక్టర్స్ దగ్గర నుంచి, ఇటేపేమో ఐటీ దగ్గర నుంచి, డేటా సెంటర్స్ దగ్గర నుంచి, ఆర్సెల్ఆర్ మెటల్ దగ్గర నుంచి, ఎన్టీపీసీ గ్రీన్ దగ్గర నుంచి. బాలకృష్ణ గారు ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినప్పుడు సమయం లేదు మిత్రమా ఏదో అంటాడు కదా, సమరమా ఏదని అన్నట్టు మీకు కూడా 3 ఏళ్లే ఉంది ఇంకా సమయం. బిల్డింగ్లు అవన్నీ కంప్లీట్ చేయకపోతే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఆదరిస్తారా? అమరావతి అండి, అమరావతి యాక్చువల్గా క్వార్టర్స్ అన్నీ అయిపోయినాయండి, నివాసయోగ్యంగా తయారయ్యాయి 2 నెలల్లో. ట్రంక్ రోడ్స్ కానీ, ట్రంక్ రోడ్ 350 కిలోమీటర్లు. అదే మీ టార్గెట్ ఒక్క అమరావతి కాదు, పోలవరం కూడా ఉంది. ఉందండి, అవన్నీ అమరావతి పోలవరం గురించి మనం చాలాసేపు మాట్లాడుకోవాలి. అంటే ఇవన్నీ పూర్తి చేసి 5 ఏళ్లలో మీరు ఒక రూపు కల్పిస్తే తప్ప మీకు ఉన్నటువంటి శాంటిటీ కష్టం అవుతుంది. అలా అని కాదండి, ఇప్పుడు యాక్చువల్గా ఇండస్ట్రీస్ అన్ని చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అండి. ఆర్సెల్ఆర్ మెటల్ 150,000 కోట్లు. అమరావతి వరకే కన్సర్న్ అవుతున్నాం. అమరావతి ఇప్పుడు చెప్తున్న ప్రకారం చంద్రబాబు గారు టైం షెడ్యూల్ ఇచ్చాడు, ఈ టైంకి ఇది ఇవ్వాలి, ఈ టైంకి ఇది ఇవ్వాలి, ఇది అవ్వాలి. ఎలక్షన్స్ 2029 జూన్లో ఉంటాయి, దానికి 1 ఇయర్ బిఫోరే టార్గెట్స్ ఇచ్చేసాడు అన్ని. ఒకవేళ అది అవ్వకపోయినా సరే 1 ఇయర్ ఎలక్షన్ టైంకి మాత్రం అమరావతిలో బేసిక్ స్ట్రక్చర్ అంటే గవర్నమెంట్ 51,000 కోట్లు ఖర్చు పెడుతుందండి. ఇప్పుడు టెండర్ పిలిచింది, ఐకానిక్ టవర్స్ అయిపోద్ది, 350 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, తర్వాత మిగతా అన్నీ ఈ లేఅవుట్స్ వేసి సైట్లన్నీ రైతులందరికీ ఇవ్వాలి కదా, అవి 1500 కిలోమీటర్లు. ప్రస్తుతం అది చాలా వేగంగా జరుగుతుంది నిర్మాణాలు. చూద్దాం, మంచి జరగాలని, త్వరగా పూర్తి అవ్వాలని కోరుకుందాం. నమస్తే అండి.